అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఆర్కాలేఖ్య. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు బోటి దోసకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ మనం బోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. నేను క్లీన్ చేసిన వీడియో కూడా షార్ట్స్లో అప్లోడ్ చేస్తానండి. అది క్లీన్ చేసుకున్న తర్వాత బోటీని కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వాటర్ వేసి కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దోసకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. దోసకాయ మగ్గిన తర్వాతే మనం టమాటాలు వేసుకోవాలి. మగ్గకుండా టమాటాలు వేసుకుంటే దోసకాయ కూడా ఉడకదండి. అలాగే 2 టమాటాలు వేసుకున్నాను. టమాటాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలు కూడా మగ్గాలి కాబట్టి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని టమాటా కూడా మగ్గనివ్వాలి. ఈలోపు మనం మసాలా వేసుకుందాం. మసాలా కోసం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగం, యాలక అలాగే చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి వేసుకొని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని ఇందులో టమాటాలు మగ్గిన తర్వాత అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోని 1 టేబుల్ స్పూన్ అనుకోండి కారం వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకొని చల్లారిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి. లైట్గా వాటర్ కూడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. వాటర్ అనేది కొంచెం వేసుకుంటే చాలు. ఆ వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. వాటర్ బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మీకు ఉప్పు కారం సరిపోతుందా లేదా అనేది ఇప్పుడే చూసుకోవాలండి. నాకు కొంచెం కారం పడుతుందని చెప్పి నేను కారం వేసుకున్నాను. అది కూడా వేసుకొని బాగా కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. 5 to 10 మినిట్స్. దాని తర్వాత టేస్టీగా ఉండే బోటి దోసకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.